అదొక ఆసక్తి. ఈ రోజున నీ ఆసక్తి దేని మీద ఉంది? లోక సంబంధమైన ముచ్చట్ల మీదనా, ఉద్యోగం మీదనా, నీ పని మీదనా? దేని మీద నీ ఆసక్తి పెడుతున్నావు? నీ ఆసక్తి అనేది దేని మీద చూపిస్తున్నావు? కొంతమంది 24 గంటలు షాపింగ్ పట్ల ఆసక్తి. అక్కడేముంది, ఇక్కడే ఉంది. 10 పైసలు పెట్టి కొనేది ఉండదు కానీ ఊరంతా తిరుగుతారు. జనరల్గా చెప్తున్నానండి, కామన్గా అక్కడేముంది, ఇక్కడేముందని. ఈ రోజుల్లో ఎంతోమంది దేని పట్ల ఆసక్తిని చూపిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో కొరింథీల సంఘం ఉంది. ఈ కొరింథీల సంఘం ప్రారంభములో ఏ ఆసక్తి కలిగి ఉంది, రాను రాను ఎందుకు ఆసక్తిలో పడిపోయింది, దాన్ని మనం నేర్చుకుందాం. లోకంలో దేవుని బిడ్డలారా, కొంతమందికి సినిమా యాక్టర్ అంటే ఆసక్తి కదండి, కొంతమందికి క్రికెట్ అంటే పిచ్చి, అదొక ఆసక్తి. ఇలా ప్రతి వ్యక్తి కూడా దేని మీదనో ఒక దాని మీద ఉదయాన్నే లేస్తే ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగం మీద ఉన్న శ్రద్ధ, ఉద్యోగం మీద ఉన్న ఆసక్తి, ఉద్యోగం మీద ఉన్న కోరిక దేవుని మందిరం పట్ల ఉండదు. కొంతమంది చూడండి, ఎప్పుడు వ్యాపారం, డబ్బు సంపాదించడం, ఇదే పిచ్చిలో ఉంటారు. అది వాళ్ళకున్నటువంటి డబ్బు పిచ్చి ఆసక్తి. కానీ ఈ కొరింథీల సంఘంలో వాళ్ళ ఆసక్తి ఏ స్థాయిలో నుంచి ఎందుకు దిగజారిపోయింది? 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం ఒకసారి మనం చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసందు వ్యర్థము కాదని ఎరిగి. మీ ప్రయాసం అంటే ఈ రోజున నీ ప్రయాసం ఏంటో నువ్వు గుర్తించాలి. నీ ప్రయాసం దేనికి వ్యర్థమైపోతుంది? దేవుని మీద నీ ప్రయాసం ఉంటుందా? దేవుడు లేకుండానే ప్రయాసపడుతున్నావా? నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను ఎలా ఉండాలటండి? స్థిరంగా ఉండాలి. స్థిరులను, కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి అందు. నా వైపు చూడండి, ప్రభు కార్యం అంటే ఏంటండి? దేవుని మందిరానికి రావడమే దేవుని కార్యం, దేవుని ఆరాధించడమే దేవుని కార్యం. చాలామంది దేవుని ఆరాధించడం అంటే పొలాల్లో జుట్టు బొమ్మ నిలబడతారు. ఉన్నారా లేరా భక్తులు? మీరు లేకపోతే మీరు మంచోళ్ళేనండి బాబు.